BS6 Hyundai Creta మా గ్యారేజ్‌కి కంప్లీట్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అండ్ డీపీఎఫ్ క్లీనింగ్ కోసమైతే వచ్చింది. చాలామంది అడుగుతుంటారు, మీరెందుకు ఎక్కువగా కార్బన్ క్లీనింగ్, డీపీఎఫ్ క్లీనింగ్ వీడియోస్ మాత్రమే చేస్తూ ఉంటారు? దానికి రీజన్ ఒక్కటే. BS6 డీజిల్ కార్‌లో వాడుతున్న చాలామంది ఓనర్స్ ఈ ప్రాబ్లమ్‌ని రిపీట్‌గా ఫేస్ చేస్తున్నారు. ఈ కార్‌లో కూడా అదే ప్రాబ్లం. రెగ్యులర్‌గా డీపీఎఫ్ రీజనరేషన్ వార్నింగ్ వస్తుంది. స్కానర్‌తో రీజనరేషన్ చేస్తే 50 నుండి 100 కిలోమీటర్స్ వరకు నార్మల్‌గా ఉంటుంది. కానీ మళ్ళీ అదే వార్నింగ్ రిపీట్ అవుతుంది. కాబట్టి మేము టెంపరరీ సొల్యూషన్ కాకుండా పర్మనెంట్ క్లీనింగ్ ప్రాసెస్ ఫాలో చేస్తున్నాం. ముందుగా డీపీఎఫ్ని రిమూవ్ చేసి మా దగ్గరున్న ప్రొఫెషనల్ డీపీఎఫ్ రీజనరేషన్ మెషిన్తో 650 డిగ్రీస్ హీట్తో క్లీన్ చేస్తాం. డీపీఎఫ్ లోపలున్న కార్బన్ని కంప్లీట్గా బర్న్ చేసి ఆల్మోస్ట్ 100% రిమూవ్ చేస్తాం. అది మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. డీపీఎఫ్ క్లీనింగ్ కంప్లీట్ అయ్యాక మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాం. ఈ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్లో ఇన్లెట్ మాన్యుఫాల్డ్, ఈజీఆర్, ఇంటర్కూలర్, హోస్ పైప్స్లో ఉన్న కార్బన్ని మా దగ్గరున్న డిగ్రీజర్ అండ్ డీజిల్తో కంప్లీట్ రిమూవ్ చేస్తాం. ఈ వెహికల్లో కార్బన్ డిపాజిట్స్ చాలా హెవీగా ఫామ్ అవుతాయి. మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. కస్టమర్ ఆయిల్ లీకేజ్ కంప్లైంట్ కూడా చేశారు. అవి కూడా చేశాం. ఫైనల్గా ఇంజిన్ ఫ్లష్, కూల్ అండ్ ఫ్లష్ యూజ్ చేసి కంప్లీట్ ఇంజిన్ ఆయిల్ సర్వీస్ కూడా ఫినిష్ చేశాం. అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాక కస్టమర్తో కలిసి టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ని డెలివరీ ఇచ్చాం. మీ BS6 డీజిల్ కార్లో డీపీఎఫ్ వార్నింగ్, రీజనరేషన్ రిపీట్ అవ్వడం, పికప్ తగ్గడం ఉంటే తప్పకుండా మా గ్యారేజ్ని విజిట్ చేయండి.